నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనందరం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు అప్డేట్స్ ఫాలో అవుతూనే ఉంటాం. ఇక ముఖ్యంగా చాణక్య స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడాలి. ఏదైతే ప్రభుత్వం అక్కడ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పింది అని మనం ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని అంచనా వేసింది. అదే విధంగా ఈరోజు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి ఎప్పుడు కూడా 100కి 100% సక్సెస్ రేట్ ని సంపాదించుకున్నటువంటి చాణక్య స్ట్రాటజీస్ మరి ఇప్పుడు ఏం చెప్పబోతోంది, ఇప్పుడు ఉన్నటువంటి పాలన మీద ఏం నిర్ణయించబోతోంది అంటే దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా ఈ రోజుకి 250 రోజులు అవుతోంది. మరి ఏం చెప్పబోతోంది చాణక్య స్ట్రాటజీస్ ఎండి చాణక్య ముఖేష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు ఏ విధంగా అయితే మీ చాణక్య స్ట్రాటజీస్ నుంచి మీరు అక్కడ ఏ విధంగా అయితే సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో, ఈ రోజు మనం చూసుకుంటే ప్రభుత్వం మారడం జరిగింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం 250 రోజులు కూడా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఇప్పుడు అక్కడ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? భానుశ్రీ గారు, ఆంధ్రప్రదేశ్ యొక్క రిజల్ట్స్ యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పడానికి కాదు, కానీ మేము గత 15-20 డేస్ నుంచి ఒక పల్స్ అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 250 రోజులు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఈ వేదిక ద్వారా ఒక విషయం చెప్తున్నాను. గతంలో మనం 2024 ఎలక్షన్స్కి సంబంధించి 2022 ఫిబ్రవరి నుంచి మనం ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసుకుంటూ అక్కడ ప్రభుత్వం మారబోతుంది అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం మీద ప్రజల ఒపీనియన్స్ గురించి మేము గత 2-3 నెలల నుంచి ఏంటంటే డిఫరెంట్ మాధ్యమికాల ద్వారా వినాల్సి వస్తుంది. అయితే కొంతమంది ప్రభుత్వం పాలన బాగాలేదంటున్నారు, కొంతమంది అదంటున్నారు. ఇది అంటే డిఫరెంట్గా ఈక్వేషన్స్ వస్తున్న టైంలో గత 15 డేస్ నుంచి మేము ఏంటంటే ర్యాండమ్గా, అంటే దీని పబ్లిక్ సర్వే అనడం కన్నా ర్యాండమ్ సెలెక్షన్స్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తర్వాత గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులలో ర్యాండమ్ సెలెక్షన్స్లో ఒక ఫ్లాష్ సర్వే అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా అనేది ఒక ఫ్లాష్ సర్వే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్లాష్ సర్వేలో మనకి ఏంటంటే వ్యతిరేకత అనేది పూర్తిగా కనపడలేదని చెప్పడానికి కొంచెం పూర్తిగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడుకిప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 250 రోజుల్లో డిసైడ్ చేయడానికి ఏముంటుంది అక్కడ? అంటే వాళ్ళు గవర్నమెంట్ స్టార్ట్ చేసి అంటే అంతకుముందు 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకొద్దు అని 161 స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఒకేసారి అంటే గెలిచిన 4 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది అని డిఫరెంట్గా మాట్లాడుతున్న క్రమంలో వీటన్నిటినీ ఒకసారి ఎంతవరకు నిజం, ఎంతవరకు అందులో డెప్త్ ఉంది అనేది ఒక ఆలోచనతోటి నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో కొన్ని అయితే మనకు బయటపడ్డాయి. ఆ విషయాల్ని కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం కోసం మనం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఫైల్స్ అనే పేరుతో చేస్తున్నాం. అండ్ దీంతో పాటు త్వరలో ఒక్కొక్క నియోజకవర్గం గురించి అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే పనితీరు గురించి కూడా మనం మరొక రిపోర్ట్ని ఇవ్వడానికి ముందుకు రాబోతున్నాం. అది త్వరలో అంటే ఇంకొక 1 month 2 monthsలో అది మనం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. సార్, మీరు ఎప్పటికప్పుడు సర్వే చేస్తుంటారు కదా, మరి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఏం చెప్తారు ప్రధానంగా? ఒకటండి, గన్ షాట్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజల్లో అయితే ఎటువంటి అభిప్రాయం అయితే ఇంకా వెలువలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకేదైనా జరుగుద్ది అనే ఒక ఆలోచనతో కొంచెం సందిగ్ధ వాతావరణంతో ఉన్నారు తప్ప ఒక వ్యతిరేకత అనే భావన అయితే ప్రజల్లో ఇంకా లేదు. కానీ కార్యకర్తల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి కార్యకర్తల్లో మాత్రం కొంచెం అసహనం అయితే ఉంది. ఎందుకు అసంతృప్తి ఉంది అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా అంటే వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేస్, వైసీపీ ఎమ్మెల్యేస్ ద్వారా ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో, టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ అభ్యర్థులు కానీ, కూటమి అభ్యర్థులు కానీ ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళందరూ రేపు పొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
రివెంజ్ తీర్చుకుంటారు అన్న ఒక ఆలోచనతోటి మూకుమ్మడిగా ఓట్లేసి టీడీపీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. అయితే గెలిచిన 250 రోజుల వరకు కూడా ఎటువంటి ఈ రివెంజ్ కార్యక్రమాలు అంటే ఎవరినైతే కూటమి అభ్యర్థులను ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం అనేది కొంచెం ఈ కూటమి కార్యకర్తల్లో అయితే కొంచెం వ్యతిరేకత అయితే అసంతృప్తి ఉంది అని చెప్పొచ్చు. ఈ అసంతృప్తి తప్ప ఇది వ్యతిరేకత కాదు. రెండోది ప్రజల్లోకి వచ్చేసరికి గతంలో నవరత్నాల రూపంలో నెలలో తిరిగేలోపు ఏదో ఒక రూపంలో డబ్బులు వచ్చేటివి ఎవరికి, ప్రతి ఇంటికి, మిడిల్ క్లాస్ ఇంటికి. కానీ ఇప్పుడు ఫింక్షన్లు మినహాయించి మిగిలినవి ఏవి కూడా ఒక సంక్షేమ పథకాలు పూర్తిగా రావట్లేదు. దాని ద్వారా ఏమైందంటే బిలో మిడిల్ క్లాస్ ఇళ్ళలో మాత్రం ఇప్పటికంటే గతంలో నవరత్నాల రూపంలో ఏదో ఒకటి వచ్చేది ఇప్పుడు రావట్లేదే, కానీ భవిష్యత్తులో వస్తాయి అని ఒక ఆలోచనతోటే ఉన్నారు తప్ప ఇంకా వ్యతిరేకతకైతే పోలేదు. ఇది వాస్తవిక దృశ్యం. అండ్ ఇందులో అయితే ఇక్కడ ప్రజల్లో అంటే బిలో మిడిల్ క్లాస్ పవర్లో ఇందాక ఏదైతే చెప్పానో ఏదో వస్తుంది అన్న ఒక ఆలోచన ఉంది. అయితే ఇక్కడ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే అటు నెల్లూరుకి కానీ వైజాగ్ కానీ అండ్ ఇటు సైడ్ చూస్తే అమరావతికి కానీ పోలవరంకి కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా టెక్నికల్గా ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులను ఎక్కువ తీసుకురావడం ఏంటంటే అక్కడున్న అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరిలో కొంచెం ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే రేపు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనే ఒక ఆశతో ఉన్నారు తప్ప యూత్లో మాత్రం వ్యతిరేకత అనేది ఇంకా రాలేదు. అంటే ఎటు చూసినా అంటే అటు మహిళల్లో చూసినా ఇటు యువతలో చూసినా ఉద్యోగస్తులో చూసినా ఎటు చూసినా కానీ ఒక సందిగ్ధ వాతావరణమే ఉంది తప్ప వివిధ సోషల్ మీడియాలో ప్రకటించినట్టు వ్యతిరేకత అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎక్కడ మనకు స్పష్టంగా లేదు. 100% చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తుంది అన్న ఒక ఆలోచన అయితే 100% అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్లో ఉంది. ఇక కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా అంటే అయితే కూటమి ప్రభుత్వం ఈ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టడానికి ఏదైనా చర్యలు తీసుకుంటుందా అంటే తొందరపాటి చర్యలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ చేయదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల పాలనలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రకంగా బిహేవ్ చేసే అంటే టీడీపీ కార్యకర్తల మీద అంటే దాడికి పాల్పడే ఈరోజు గవర్నమెంట్ పోవడానికి 121 స్థానాల్లో గవర్నమెంట్ పోవడానికి కారణమైంది. ఒకవేళ మళ్ళీ వీళ్ళు కూడా ఇదే కూటమి ప్రభుత్వం కూడా ఈ రకంగానే బిహేవ్ చేస్తే మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ దీనికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎప్పటికీ కాదు అని ఒక డీప్ ఆలోచనతోటి ప్రస్తుతానికి ఈ కక్ష సాధింపు చర్యలు అనేవి కూటమి ప్రభుత్వం చేయట్లేదంటే క్లియర్గా అక్కడ మనకు అర్థమైన విషయం. ఇది కొంతమంది కార్యకర్తలకు అర్థమైంది, ఇంకొంతమంది అర్థం కాలేదు. అంటే కొంచెం యంగ్ జనరేషన్ ఉంటుంది కదా, ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆ జనరేషన్కి కొంచెం అర్థం కాక ఏమైందంటే కొంత అసంతృప్తి అసహనానికిలోనే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడింది. ఈ ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాపే ఈరోజు మీరంతా అంటున్న వ్యతిరేకత. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వ్యతిరేకత అనేది ఎక్కడ కనిపించలేదు. ప్రజల్లో మాత్రం ఏదన్నా జరుగుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ అంటే సెంట్రల్ బేస్ చేసుకొని వాళ్ళు తీసుకొస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న సినారియో. మంత్రి నారా లోకేష్ గారు కొత్తగా అయితే వాట్సాప్ పాలనకు సంబంధించి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతవరకు వినియోగించుకున్నారు అంటే వాస్తవానికి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పథకాన్ని కానీ ఏదైనా ఒక తీసుకొస్తున్నప్పుడు దాని గురించి ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాలి. కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పూర్తిగా పెట్టకుండానే ఏం చేస్తారంటే కొన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ ప్రకటించేస్తాయి. ఫస్ట్ మీరు చెప్పిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికీ పూర్తి అవగాహన కల్పించి మళ్ళీ ఆ ఎమ్మెల్యేల ద్వారా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ పూర్తి అవగాహన కల్పించి తీసుకెళ్తే ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్తే ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా 100% సక్సెస్ అవుద్ది. అయితే ఎప్పుడైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే దాని గురించి ఆ ప్రోగ్రామ్ గురించి సంబంధించిన విషయాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా
ఇంజెక్ట్ చేయకుండా ఒకేసారి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే నాట్ ఓన్లీ వాట్సాప్ గవర్నెన్స్ రిమైనింగ్ ఏదైనా కావచ్చు ఇటువంటి కార్యక్రమాలను తీసుకొస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మొదట్లో కొంత తలకిందులు తడబాట్లు గురవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే దాని గురించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే చాలామందికి తెలియదు. ఇంకా ఒక నెంబర్ని తీసుకోవాలి, వాట్సాప్ నెంబర్ మన సెల్లో ఫీడ్ చేసుకోవాలి, మనకి ఏదైనా కావాలంటే దాన్ని ఎలా చేయాలి, అంటే కొంతమంది మీరు చెప్పినట్టుగా అవగాహన లేని వాళ్ళు దాన్ని ఎలా చేయాలి అనేది అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి. ఈ అవేర్నెస్ క్యాంపులు పెట్టినప్పుడు ఏది తీసుకొచ్చినా, ఏ కొత్త పథకం తీసుకొచ్చినా ఏంటంటే ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా అది పూర్తిగా ప్రస్తుతానికి ఏంటంటే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అనేది పేరైతే వినపడుతుంది కానీ అది ప్రజల్లో ఇంకా కనబడట్లేదు. దాన్ని కొంచెం ముందు అవేర్నెస్ క్యాంపుల ద్వారా తీసుకెళ్తే ఏంటంటే 100% ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొంతవరకు డెవలప్ ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభ పెట్టడం జరిగింది, ఆ సభ ప్రధానంగా కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారు. 12 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం. 12 సార్. మరి పవన్ 11 అన్నాడు. 11 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం 11 మిగిలింది అన్నాడు. లేదు 12 సంవత్సరాలు. సో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సభ పెట్టడం జరిగింది. అక్కడ చాలా విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా రీజనల్ కి సంబంధించి కాకుండా నేషనల్ కి సంబంధించి కూడా ఆయన ఎక్కువ మాట్లాడడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ లో మనం చూస్తే కనుక చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన 4 వైపులా ఉండి మాట్లాడుతున్నారండి, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ సైడ్ అంటూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా తను ఏదైతే సనాతన ధర్మం గురించి పాటిస్తూ తను ఒక దీక్ష తీసుకోవడం ఏదైతే జరిగిందో, ఇది కూడా మీరు ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత దీక్ష చేస్తున్నారు. ఇంతకు ముందు మీరు నాస్తికుడు అది ఇది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే మీరు ఎట్లా చూస్తారు అసలు అంటే సభని? వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు 2024లో 161 స్థానాలు రావడం పక్కన పెడితే 2024లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోవడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అండ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమితో అలయన్స్ అవ్వడం. దీంతోపాటు ఎన్డీఏ కూటమిలో అంటే భారతీయ జనతా పార్టీని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒక కూటమిగా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఓకేనా. దాని తర్వాత 161 స్థానాల్లో గెలవడానికి అంటే సంపూర్ణ విజయం సాధించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు అండ్ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. దీని అంతటికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అయితే మీరు అన్నట్టు గతంలో నాస్తికుడు అన్నారు, తర్వాత సనాతన ధర్మం అంటున్నారు. అంటే ఇప్పుడు గత చరిత్రని తవ్వుకుంటూ పోతే ఏ ఒక్క మినిస్టర్ కూడా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాయడానికి మంచి ఫైల్స్ ఉండవు ఇప్పుడు మాట్లాడడానికి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క ఆలోచనకి, ప్రజల యొక్క భవిష్యత్తుకు అండ్ ప్రజల యొక్క దాని ఏమంటాం డెవలప్మెంట్కి, అభివృద్ధికి ఫస్ట్ స్టెప్ వేస్తుంది కూడా పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఒకటి ఇక్కడ 3 పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు యొక్క వర్క్ డివిజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్న రోజులు ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తుంటే ఒకళ్ళు లోకల్ క్యాడర్ని పటిష్టంగా చేసే పనిలో పడ్డారు. అర్థమైందా? అంటే లోకల్ పార్టీ యొక్క గ్రాస్ రూట్లో ఆ పార్టీ యొక్క బలాన్ని పెంచే పనిలో పవన్ కళ్యాణ్ పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్లో పడ్డారు. ఇలా ఒకరికొకరు వాళ్ళ పనులు డివైడ్ చేసుకొని చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు ఇలాంటి మాటలు మాట్లాడితే అనేది 100% వాస్తవం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో పాత్ర లేకున్నా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన విధానం ఆ రోజు చూసాం. ఈరోజు ప్రదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో లేకున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధాన్ని వీళ్ళు విమర్శించే విధానం చూస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు పనికిరావు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ కోసం ఎంతవరకు మనం శాయశక్తుల పనిచేస్తున్న విషయంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మనం పిఠాపురం సభలో మాట్లాడడం జరిగింది. మీరు గమనిస్తే ఆయన వ్యంగ్యంగా, వెటకారంగా ఫ్యాన్స్ కోసం కొన్ని మాటలు చెలొక్తులు వదులుతాడు స్క్రిప్ట్లో. కానీ వాటిని పట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే ప్రజల మైండ్ని డీవియేట్ చేయడం కోసం కొన్ని రకాల స్టోరీసు ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలకు కానీ అండ్ భారతదేశంలో ఉన్న
అందరికీ కూడా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది పర్ఫెక్ట్గా ఉన్నారు. అవును. సో ఈ విషయంలో మీరన్న నాస్తికుడు విషయం, సనాతన ధర్మం విషయం, ఈ విషయంలో అసలు అభిమానుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు లేవు. అది రాసినోడికే ఉండొచ్చు నాకు తెలిసి. వీళ్ళు పుట్టించే ప్రయత్నం అది రాసినోడికే ఆలోచన ఉండొచ్చు తప్ప మేము ప్రజల్లో అడిగినప్పుడు మాత్రం ఆలోచన లేదు. క్లియర్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఏది కావాలో దాని మీదనే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అండ్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పనిచేస్తున్నట్టు మనం ఒకటైతే గమనించాం. అయితే ఇట్లాంటి సమయంలో ఏం చేస్తారంటే కొంతమంది విమర్శకులు ఇలా రాసే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకున్నట్టే ఉంటారు. మనం ఇంకో విషయం గమనిస్తే కనుక ఏదైతే దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా కొన్ని పల్లెల్లో అక్కడ చూసుకుంటే కొన్ని జిల్లాల్లో రోడ్లు అనేవి కూడా అసలు ఏ మాత్రం కూడా మంచిగా లేనటువంటి పరిస్థితి. మీరు 30 సంవత్సరాల దాకా వెళ్ళారు. నేను 2019 నుంచి 24 మధ్యలో చెప్పా, 22లో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నప్పుడు ఈ సంవత్సరం ఈ 2022లో కూడా రోడ్లు లేవు. మీరు 30 సంవత్సరాల కింద చెప్పనవసరం లేదు. అది అప్పటి నుంచి కూడా లేనటువంటి రోడ్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం. కొన్ని జిల్లాల నుంచి కొన్ని పల్లెల్లో ఇప్పటి వరకే చాలా వరకు కూడా రోడ్లు అనేది వేయించడం జరిగింది. అంటే ఒక్కటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలు పక్కన పెట్టింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి ఒక ప్రాపర్ రాజధాని అనేది లేదు. అయితే ఆ రాజధాని కన్స్ట్రక్ట్ చేసుకోవడంలో కొంచెం చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే కొంచెం బాగా చేస్తుంది. ఇంకొకటి మీరు అన్నట్టు రోడ్ల వ్యవస్థ అనేది 2022 అంటే 2020 నుంచి 2024 మధ్యలో 2019-24 మధ్యలో రోడ్లు లేక ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వీళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళకి అర్థమైంది. ప్రతి ఒక్కరు యువగలం పేరుతో నారా లోకేష్ చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు, ఇటు సైడ్ చంద్రబాబు నాయుడు. అయితే ప్రజలకు మెయిన్ ప్రైమరీ రిసోర్సెస్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవింగ్ కావాలంటే ప్రైమరీ రిసోర్సెస్ ఒక రోడ్ అనేది వ్యవస్థ ఉండాలి. సో మీరు అనేది ఆ రోడ్ల వ్యవస్థలో మాత్రం 100% ఈరోజు డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉంది. అది క్లియర్ గా మేము కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషకరాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పటి నుంచి లేని రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు మాకు వచ్చాయని కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు అక్కడ. అయితే ఇంకొంతమంది మీరు మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా నేను కొంతమంది అంటే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అసలు 250 రోజుల పరిపాలన మీద మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తాడు ఓటరు? చిన్న ఒక లాజిక్. ప్రజలు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కూడా ఈ పాయింట్ని అబ్జర్వ్ చేసుకోండి. 250 రోజులు 5 సంవత్సరాలు పరిపాలించే ఎమ్మెల్యే 250 రోజుల్లో ఏం పరిపాలన చేస్తాడు అంటే ఇది ఒపీనియన్, అంటే ఇది అభిప్రాయం మాత్రమే. అభిప్రాయాన్ని నిర్ణయంగా మార్చి మనం గమనిస్తుంటే ఏంటంటే అది నిజం కావాలనే వ్యతిరేకతను కొంచెం క్రియేట్ చేస్తుందేమో నాకు అనుమానాలు అయితే బాగా వస్తుంటాయి. సో ప్రజలకి ఏంటంటే అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అరే అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అభిప్రాయాల్ని నిర్ణయాలుగా మార్చే అవకాశాలు అయితే ఉండకూడదు ఎవరికి. 250 రోజుల పరిపాలన మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద అయితే ఒక అభిప్రాయం అయితే మంచినే ఉంది, వ్యతిరేక అయితే ఇంకా రాలే. సో ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని చెప్పాలి. అంతే. సో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ప్రజలు ఇప్పటివరకే వైఎస్ఆర్సీపీ పాలన ఎంతో అలసిపోయి కూడా ఉన్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల కుప్పగా చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. ప్రజలందరూ కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అదృష్టం కొద్దీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు కొంతవరకు సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ కనిపిస్తోంది. ఇక భవిష్యత్తులో కూడా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడే చెప్పా కదా, ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్స్ బాగా తీసుకొచ్చారు. పోలవరం చూస్తుంది, మనకు నెల్లూరులో చూస్తే పోర్ట్లు కావచ్చు, మన బీపీసీఎల్ కావచ్చు, తర్వాత అమరావతి రాజధాని కోసం నిన్న ఒక 11,000 కోట్లు కావచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. భవిష్యత్తుకు మాత్రం అడుగులు పడుతున్నాయనే చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడ. బట్ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక మీద ముందవుతుంది. ఆ ఒక్క విషయంలో కొంచెం ప్రజల్లో నా అనుమానాలు చెప్తున్నా. ప్రజల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అభిప్రాయాలు లేకున్నా కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటంటే సంక్షేమ పథకాలు తొందరగా ఇస్తే బాగుంటుంది, అంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ, మహిళలకు డబ్బులు కానీ ఇవన్నీ ఇస్తే కొంచెం బాగుంటుందని మహిళల్లో ఉంది. అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలకు వస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక సామాజిక వర్గాన్ని, అంటే పార్టీ కోసం పనిచేసిన ఒక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసి మిగిలిన సామాజిక వర్గాల మీదనే బాగా ఫోకస్ చేస్తున్నారని ప్రధాన సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గం మాత్రం కొంచెం అసంతృప్తికి గురైనట్టు క్లియర్గా కనబడుతుంది. ఇక చూస్తే ఇసుక వ్యాపారంలో మాత్రం లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు
విచ్చలవిడిగా వాళ్ళ హస్తవాసం చూపిస్తున్నారు అనేది క్లియర్గా మనకు అక్కడ ప్రజల్లో ఒక ఆలోచన అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక లిక్కర్ విషయంలో చూస్తే ఏంటంటే లోకల్లో వైన్స్లు నడిపించుకునే వాళ్ళకు లోకల్ ఎమ్మెల్యేలకు మధ్య కమిషన్స్ ద్వారా ఈ కమిషన్స్ తీసుకోవడం అనేది ఏంటంటే కొంచెం గవర్నమెంట్ యొక్క పరిపాలనను ప్రశ్నించే రకంగా ఉందని ప్రజల్లో కొంచెం ఈ రకమైన అనుమానాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఇక మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో మినిస్టర్స్ అందరూ కూడా ఒకే పవర్ సెంటర్ ద్వారా పనిచేస్తున్నారు అనే ఒక ఆలోచన అనుమానాలు అయితే ప్రజల్లో స్టార్ట్ అయినాయి. వీటన్నిటిని కనుక కొంచెం కరెక్ట్ చేసుకొని ప్రజల్లో ఈ ఆలోచనలు రాకుండా ముందే చేసుకుంటూ పోతుందంటే 100% ఈ 5 సంవత్సరాలు పర్ఫెక్ట్గా సాగే అవకాశం అయితే క్లియర్గా ఉంది, ఎటువంటి అనుమానాలు లేకుండా. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేస్తోంది. సో ఈ 250 రోజుల్లో కూడా అయితే ఆంధ్రప్రదేశ్కి అంటే వ్యతిరేకత అనేది అయితే ఇంకా ఇప్పటికి కూడా మొదలవ్వలేదు. అదేవిధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇక మీదట కూడా అట్లానే ఉంటుంది అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ. సో చూడాలి, మరి వేచి చూడాలి, ఎందుకంటే అంత 250 రోజులు మాత్రమే అవుతుంది, ఇంకా చాలా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ని చూడాల్సింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ పెట్టుకున్నారో 2047 నాటికి కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఇట్లా ఏ విధంగా చూడబోతామని కూడా ఆయన ఒక విజన్లో ముందుకెళ్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. సో చూసారు కదా చాణక్య స్ట్రాటజీస్ కూడా అప్పుడు ఏ విధంగా అయితే సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా అక్కడైతే ఇప్పటివరకు అయితే వ్యతిరేకత రాలేదని కూడా చెప్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో అక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.